నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 4వ భాగం. ఫల్గుణి ఒకసారి భర్త వైపు చూసి మౌనంగా తన గది వైపు అడుగులు వేసింది. అమ్మా పిలుస్తున్న శ్యామ్ వైపు చూడను కూడా లేదు. ఐఎమ్ సారీ నిస్సహాయంగా అన్నాడు శ్యామ్. సత్యదేవ్ మెల్లగా లేచి నిలబడ్డాడు. చాలా గంభీరమైన విషయమే జరిగిందని అనిపించింది అతనికి. ఏం జరిగిందని అడగబోయే లోపుగా ఫల్గుణి విసురుగా కొడుకు వైపు తిరిగింది. ఎవరిని అడుగుతున్నావు శ్యామ్? నన్నా? కళ్లతో నిప్పుల వర్షం కురిపిస్తూ తీక్షణంగా అడిగింది. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎన్నడూ తల్లి అతని వైపు అలా చూడలేదు, అంత కటువుగా మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె రౌద్ర రూపం చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు శ్యామ్. కోపంతో జ్వలించిపోతున్నట్టుగా నిలబడిన భార్య దగ్గరికి ఒక్క అంగలో చేరుకున్నాడు సత్యదేవ్. పల్లు, కామ్ డౌన్. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించాడు సత్యదేవ్. దూరం జరిగింది అతనికి ఫల్గుణి. దిమ్మెరపోయాడు సత్యదేవ్. ఆమె ఎలాంటి ఎమోషన్స్లో ఉన్నా ఎన్నడూ తనని ఇలా దూరం పెట్టలేదు. బాధని కోపాన్ని తనతో పంచుకునేది. అసలు ఏమైందో అర్థం కాలేదు అతనికి. కొడుకు వైపు తిరిగాడు. నువ్వైనా చెప్పు శ్యామ్, అసలేమైంది? కనుబొమ్మలు ముడిచి అడిగాడు. అతను పెదవి విప్పడానికి సాహసించలేదు. కొన్ని నిమిషాల పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యం ఏలింది. ఎవరో ఒకరు మాట్లాడతారా, లేక పబ్కి కాల్ చేసి కనుక్కోనా? సహనం నశించిన సత్యదేవ్ కొంచెం గట్టిగా అడిగాడు. తల వంచుకుని నిలబడ్డాడు శ్యామ్ సుందర్. నాకు సారీ చెప్తున్నావు. నన్ను దొంగ అన్నావా, లేక అందరి ముందు అవమానిస్తూ నన్ను చెక్ చేయమన్నావా? నిలదీసింది కొడుకుని ఫల్గుణి. ఆమె దుఃఖంతో పేగులు మెలిపడిపోతున్నాయి. తన వల్ల ఒక అమాయకురాలు నానా మాటలు పడింది. మంచికి పోతే తన కొడుకు రూపంలో చెడు ఎదురైంది బృందకి. ఎలా ఆమెకి తన మొహం చూపించగలదు? మంచి అమ్మాయి, ఏదో తన బతుకు తను బతుకుతోంది. ఆమె జీవితంలోకి తొంగి చూసి తన సమస్యని ఆమె మెడ చుట్టూ ఉచ్చులా బిగించింది తను. సత్యదేవ్కి ఫల్గుణి మాటలు అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు తల్లి కొడుకులు ఇద్దరి వైపు. అమ్మా మాటలకి అర్థమేంటి శ్యామ్? ఈసారి కొడుకు వైపు చూసి తీక్షణంగా అడిగాడు. తప్పు తన కొడుకు దగ్గర ఉందని మాత్రం అర్థమైంది సత్యదేవ్కి. బృంద వచ్చింది పబ్కి. గొంతు పెగుల్చుకుని చెప్పాడు శ్యామ్. వస్తే కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిట్లించి అడిగాడు. అప్పుడు జరిగింది మొత్తం చెప్పాడు శ్యామ్ తల వంచుకుని. ఎంత మూర్ఖమైన పని చేశావు శ్యామ్. ఆమె చాలా సున్నిత మనస్కురాలు. కొడుకు చేసిన పనికి తను సిగ్గుగా తల వంచుకుని బాధగా అన్నాడు సత్యదేవ్. అంతేనా సత్యాన్ని కామెంట్? ఇంకేం లేదా? భర్త వైపు తిరిగి తీవ్రంగా అడిగింది ఫల్గుణి. తల్లి తన తండ్రిని అలా పిలవడం మొదటిసారి విన్న శ్యామ్ సుందర్ ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళిద్దరి వైపు. అసలు అతను అక్కడ ఉన్నట్టు కూడా గుర్తించినట్టుగా సత్యదేవ్ ఆమె వైపు తిరిగి ఆమె చేతులు పట్టుకున్నాడు. శ్యామ్ తప్పుని నేను సరిదిద్దుతాను, సరేనా? రేపే స్వయంగా వెళ్ళి ఆమెకి సారీ చెప్తాను. అంతేకాదు, మన ఇంటికి కూడా తీసుకొస్తాను. ఆమె భుజం మీద ఒక చెయ్యి వేసి గెట్టెం కింద మరొక చెయ్యి వేసి బుజ్జగిస్తూ అన్నాడు సత్యదేవ్. సత్య, ఆ అమ్మాయి మోహన్ నువ్వు చూసి ఉంటే ఇంత ప్రశాంతంగా మాట్లాడుండేవాడివి కావు. కళ్ళు మూసుకుని అంది ఫల్గుణి. అసలు నేను అక్కడ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఐ ప్రామిస్. ఈ సమస్యని చక్కదిద్దే బాధ్యత నాది, సరేనా? అంటూ ఆమెని డైనింగ్ హాల్ వైపుకు తీసుకువెళ్ళాడు సత్యదేవ్. ఏమైనా తిన్నావా? అడిగాడు మార్ధవంగా. తిని ఉండదని ఊహించాడు అతను. ఆమె శరీరం చిన్నగా వణుకుతోంది. ఇంకా లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. నాకు ఆకలిస్తోంది, 2 కంచాలు తీసి పెడుతూ అన్నాడు. నువ్వు తిను, నాకొద్దు అంటూ లేచి వడ్డించడానికి ప్రయత్నించింది ఫల్గుణి. ఎప్పుడైనా నువ్వు తినకుండా తిన్నానా పల్లు? నువ్వు ఉపవాసం ఉంటే నేను ఉన్నాను. నువ్వు మధ్యాహ్నం భోజనం చేయడం చూశాకే నేను ఆఫీస్లో క్యారేజ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఆ అలవాటును మార్చుకోమంటావా? అడిగాడు ఆమె చేతిని పట్టుకుని. శ్యామ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచే ఎంత పెద్ద తప్పు చేసినా పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు తన తల్లిదండ్రులు ఎప్పుడు. అలాంటిది ఇప్పుడు తనని కనీసం తింటావా అని కూడా అడగలేదు. అతని మనసు బాగా గాయపడింది. కానీ హీ డిజర్వ్స్ ఇట్. తనకి కావలసిందే ఇలా అనుకుంటూ తన గదికి వెళ్ళబోయాడు. కానీ మనసు ఒప్పుకోలేదు. డైనింగ్ రూమ్లోకి నడిచాడు. తిన్నగా తల్లి దగ్గరికి వచ్చాడు. తండ్రి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతున్నాడు. తల్లి ముందు మోకరిల్లి కూర్చున్నాడు శ్యామ్. ఆమె మొహం తిప్పుకుంది. అమ్మా ప్లీజ్, నేను స్వయంగా రేపు ఉదయమే ఆమె ఇంటికి వెళ్ళి ఆమెకి సారీ చెప్పి ఇంటికి తీసుకొస్తాను, సరేనా? నాన్నెందుకు సారీ చెప్పాలి? తప్పు నేను కదా చేశాను. నన్ను తిట్టు, కావాలంటే కొట్టు, కానీ ఇలా మౌనంగా ఉండకు. ఎంత పెద్ద తప్పు చేసినా ఎప్పుడు చిన్న దెబ్బ కూడా వేయలేదు. ఇప్పుడు ఎందుకమ్మా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నావు? కళ్ళలో నీళ్లతో అడిగాడు శ్యామ్. నువ్వు చేసినది తప్పు కాదు శ్యామ్, అపరాధం.
ఒక ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికి శుభం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. తప్పు ఒకచోట, నింద ఒకచోట ఉంటాయి చెప్పి కళ్ళు మూసుకుంది ఫల్గుణి. నా తప్పు ఒప్పుకుంటున్నానమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను. చిన్నపిల్లాడిలా ఆమె అరిచేతుల్లో మొహం దాచుకుని అంటున్న కొడుకుని చూస్తూ తన భర్త వైపు చూసింది ఫల్గుణి. క్షమించేయమన్నట్టుగా సైగ చేశాడు అతను. శ్యామ్ తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరిందామె. శ్యాము, రేపు ఉదయం లేస్తూనే ఈ పని చేయాలి హెచ్చరించింది కొడుకుని ఫల్గుణి. అతను తలెత్తి బుద్ధిగా ఒప్పుకున్నాడు. నౌ డిన్నర్ టైం అన్నాడు సత్యదేవ్ హుషారుగా. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ముగ్గురు ఆనందంగా భోజనాలు కానిచ్చారు. అంతకు 1 గంట ముందు విసురుగా పబ్ నుంచి బయటకు వచ్చిన బృంద ఎటు వెళ్తోందో కూడా తెలియనంత కోపంలో ఉంది. మొహానికి నవ్వు అతికించుకుని ఫల్గుణి వైపు చూడడానికి తన శరీరంలోని ప్రతి ఒక్క ఔన్సుడు శక్తిని ఉపయోగించవలసి వచ్చింది. ఒక చుక్క కంట్లో నుంచి కారాక ఇక మేము ఆగలేమన్నట్టుగా వరుసగా ఒకదాని వెంట ఒకటి జలజల రాలిపోయాయి కన్నీటి చుక్కలు. శ్యామ్ మొహం కళ్ల ముందు మెదలగానే కోపం, దుఃఖం కలిసి ఆమెని కమ్ముకున్నాయి. అందుకే ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గమనించలేదు. మామూలుగా ఆమె అలాంటి నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా కాలినడకన తిరగదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇది ధనవంతుల ప్రదేశం. ఇళ్ళు విసిరేసినట్టుగా ఉన్నాయి. అడపాదడపా వెళ్లే 1-2 వెహికల్స్ తప్ప వేరే జనసంచారం లేదు. బలంగా కళ్ళు తుడుచుకుంటూ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని ఖాళీ హ్యాండ్ బ్యాగ్లో వేసి జాగ్రత్తగా జిప్పు వేసింది. తన దగ్గర ఉన్నది ఈ పాత మొబైల్ ఒక్కటే. ఇది పోతే మళ్ళీ కొత్తది కొనే తాహత లేదు. అలా ఆలోచించుకుంటూ ఆటో కోసం చూస్తూ ఉండగా విసురుగా ఆమె పక్కన ఒక కారు వచ్చి ఆగింది. వాళ్ళు పబ్లో నుంచి ఆమె బయటికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. కారులో 3 ఉన్నారు మొత్తం. డ్రైవర్ కాకుండా పాసింజర్ సీట్లో ఒకడు, వెనక సీట్లో ఒకడు. చూడడానికి స్టూడెంట్స్లా ఉన్నారు. కొంచెం తాగి కూడా ఉన్నారని అనిపించింది బృందకి. ఆమె చప్పున అక్కడి నుంచి పరుగు తీయబోయింది. కార్ తెరుచుకుని దిగినవాడు అంత వేగంగా కదులుతాడని ఆమె ఊహించలేదు. ఆమె రెక్క పట్టుకుని బలంగా వెనక్కి గుంజాడు. ఆమె తూలి విసురుగా వచ్చి తీసి ఉన్న కార్ డోర్ని ఢీ కొట్టింది. నుదుటికి బలంగా తగలడంతో దిమ్మెక్కిపోయి ఒక్క క్షణం అలా నిలబడిపోయింది ఆమె. అదే అదునుగా తీసుకుని ఆమెని కారు లోపలికి తొయ్యబోయాడు వాడు. ఇంతలో పెట్రోలింగ్ వ్యాన్ అటుగా వచ్చింది సైరన్ మోగుతుండగా. ఏయ్ ఆగండ్రా! లోపల కూర్చోబోతున్న వాడిని ఆప్ చేశాడు పోలీస్ ఇన్స్పెక్టర్. వాడికి ఇక తప్పలేదు ఆగక. మెల్లగా లేచి నిటారుగా నిలబడక తప్పలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాడు సీరియస్గా ఇన్స్పెక్టర్. పబ్ నుంచి చెప్పాడు వాడు టక్కున. నీ వయసెంతా అడిగాడు అతను. 22 చెప్పాడు వాడు. ఇంతలో చిన్నగా మూలుగుతూ కారు దిగింది బృంద. ఆమెకి తల అదిరిపోతోంది. అంతకుముందు తల మీద గట్టిగా టేబుల్ తగిలింది. ఇప్పుడు నుదుటికి కారు తలుపు తగిలింది. ఇన్స్పెక్టర్ అనుమానంగా చూశాడు వాళ్ళ వైపు. ఈమెవరు అడిగాడు ఇన్స్పెక్టర్. వాడు గబగబా ఆలోచించాడు. నిజం చెప్తున్నట్టుగా ఉంటే తమకి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఆమె ఎలా పోతే తమకెందుకు అనుకున్నాడు. వెంటనే తన ప్లాన్ అమల్లో పెట్టాడు. సార్, పబ్లో కలిసాం ఈమెనే. రాత్రికి మాట్లాడుకున్నాం తల వంచుకుని చెప్పేశాడు. రేయ్, ఏం వాగుతున్నావు? అప్పుడప్పుడే స్పృహలోకి వస్తున్న బృంద కోపంగా అడగాలని అనుకుంది. పీలగా వచ్చింది ఆమె మాట. స్టూడెంట్స్లో ఉన్నారు, బుద్ధి లేదా? పదండి పోలీస్ స్టేషన్కి ఆర్డర్ వేశాడు అతను. అతను అలా అంటాడని ఆ వెధవ ఊహించలేదు. సార్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నన్ను బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకువెళ్ళబోతుంటే మీరు దేవుళ్ళ వచ్చారు నుదురు రుద్దుకుంటూ చెప్పింది బృంద. ఆమె నుదుటి మీద కుడివైపు ఎర్రగా కమిలిపోవడం గమనించాడు అతను. మేడం, ఇంత రాత్రిలా ఒంటరిగా బయటికి రావడం స్వేచ్ఛ అనుకుంటున్నారా? గట్టిగా మందలించాడు అతను. సార్, అది అబద్ధం చెప్తోంది. కావాలంటే మేము ఇచ్చిన అడ్వాన్స్ దాని బ్యాగ్లో ఉంటుంది, చూడండి అన్నాడు ప్యాసింజర్ సీట్లో కూర్చున్నవాడు కారు దిగి ఆమె హ్యాండ్ బ్యాగ్ ఆఫీసర్కి అందిస్తూ. చెక్ చేసిన ఇన్స్పెక్టర్ కళ్ళు పెద్దవయ్యాయి. లోపల డబ్బులు 5 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి. సత్యదేవ్ అప్పుడే తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళబోతున్నాడు. ఫల్గుణి శ్యామ్ సహాయంతో వంటగది సర్దుతోంది. అప్పుడు మోగింది సత్యదేవ్ మొబైల్. అది అతని పర్సనల్ నెంబర్ కావడంతో ఆశ్చర్యంగా చూశాడు. అది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నెంబర్ కావడంతో మరింత ఆశ్చర్యపోయి కాల్ ఆన్సర్ చేశాడు అతను. అటు నుంచి ఏడుస్తున్న బృంద కంఠం వినగానే కంగారు పడ్డాడు సత్యదేవ్. ఏమైంది బృంద? ఈ టైంలో పోలీస్ స్టేషన్లో ఏం చేస్తున్నావు అడిగాడు ఆందోళనగా. మళ్ళీ ఎవరి తరపునైనా పోరాటం మొదలుపెట్టిందేమో అనుకున్నాడు అతను. అతని కంఠంలోని ఆందోళనకి ఫల్గుణి శ్యామ్ బయటికొచ్చారు. ఇన్స్పెక్టర్కి ఇవ్వు ఫోన్ అన్నాడు అతను. అటు నుంచి బృంద ఏమందో వినిపించలేదు. నేను వస్తున్నాను చెప్పి విసురుగా బయటికి నడిచాడు సత్యదేవ్. ఏమైందండి అడిగింది ఫల్గుణి. బృంద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంది కోపంగా అన్నాడు సత్యదేవ్. అది నైట్ మంచ్ పబ్ ఉండే ఏరియానే. ఏమైంది నాన్న
అతని దగ్గరకు వస్తూ అడిగాడు శ్యామ్. కొడుకు వైపు ఒకసారి చూసి తల తిప్పుకున్నాడు అతను. మళ్ళీ సమస్య తన వల్లే అని అర్థమైంది శ్యామ్కి. నేను కూడా వస్తాను చెప్పి చెప్పులు వేసుకుని బయలుదేరాడు శ్యామ్. ఏమీ మాట్లాడలేదు సత్యదేవ్. ఫల్గుని భుజం తట్టి కంగారేమీ లేదన్నట్టుగా చిన్నగా నవ్వి బయలుదేరాడు కొడుకుని తీసుకుని. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లే దారిలో సత్యదేవ్ మొబైల్ మరొకసారి మోగింది. అప్పటికి అర్ధరాత్రి కావడానికి ఇంకా అరగంట మాత్రమే సమయం ఉంది. 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు అతను. ఓ గాడ్, ఈ వరుస మర్డర్లు మా ప్రాణం మీదకి తెస్తున్నాయి. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు బృంద విషయం చూస్తావా? కణతలు రుద్దుకుంటూ అడిగాడు సత్యదేవ్ కొడుకుని. ష్యూర్ నాన్న, ఆందోళన పడకండి భరోసా ఇచ్చాడు అతను. తండ్రిని ఆఫీస్ దగ్గర దింపి తను స్టేషన్కి చేరుకున్నాడు. నిశ్శబ్దంగా ఉంది స్టేషన్. అరెస్ట్ చేసి తీసుకువచ్చిన కుర్రాళ్ళు అక్కడే బెంచ్ మీద కూర్చున్నారు తలలోంచుకుని. బృంద వాళ్ళకి దూరంగా వేరే బెంచ్ మీద కూర్చుంది. పక్కనే లేడీ కానిస్టేబుల్ ఒక ఆమె కూర్చునుంది. తన వైపు అందరూ విచిత్రంగా చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా కదిలింది బృంద. తనకి పోలీస్ స్టేషన్లు కొత్త కాదు. ఎవరో ఒకరికి సహాయం చేయడానికి వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి గొడవ శృతి మించితే అరెస్ట్ చేయడం కూడా కాదు. అప్పుడు సత్యదేవ్ సహాయంతో బయటకు వచ్చేసేది. అది న్యాయం కోసం పోరాటం కాబట్టి సంకోచం సందేహం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసి సహాయం అడిగేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సిగ్గు అవమానం ఆమెని తలెత్తుకొనివ్వడం లేదు. తనేమీ తప్పు చేయలేదని మనసు హెచ్చరించగానే వంచిన తల ఎత్తి నిటారుగా కూర్చుంది. ఆ వెధవలు ఆమె వైపు వెక్కిలిగా చూస్తుంటే శరీరం మీద తేళ్లు జరులు పాకుతున్న అనుభూతి కలిగింది ఆమెకి. ఒకడు నాలుక బయటికి చాపి వాడి పెదాలను తడుపుకున్నాడు ఆమె వైపు ఆబగా చూస్తూ. అసహ్యంగా మొహం తిప్పుకుంది బృంద. బాగా కొవ్వు పట్టిన అడవి దున్నలు అనుకుంది కసిగా. ఇంతలో ఇన్స్పెక్టర్ గదిలో నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా వినిపించడంతో బుద్ధిగా తలలు వంచుకుని కూర్చున్నారు వాళ్ళు. దొంగ వెధవల్లారా! మనసులోనే వాళ్ళని నానా తిట్లు తిట్టుకుంది. ఇన్స్పెక్టర్ లోపల నుంచి బయటికే రావడం లేదు. మేడం, ఒకసారి నా విషయం చూడమని చెప్పండి ప్లీజ్ బ్రతిమాలింది బృంద. ఆమెకి విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఏమమ్మా, నీ ఒక్కరిత పని అనుకుంటున్నావా? సార్కి ఇంకా చాలా కేసులున్నాయి. బృందని ఎగాదిగా చూస్తూ కసురుకుంది. చివుక్కుమంది బృందకి. చెప్పాలంటే అక్కడ కూర్చున్న ఆమె కన్నా తను ఎంతో చదువుకున్నది. కానీ కేవలం తప్పు చేసిందనే అనుమానంతో చులకనగా మాట్లాడుతున్న ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు బృందకి. ఇంతలో బయట కారు ఆగిన శబ్దమైంది. ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది. అప్రయత్నంగానే ఆమె పెదవుల మీదకి ధైర్యంతో కూడిన చిరునవ్వు వచ్చింది. కానీ లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి నవ్వు మాయమైంది. గుండె వేగం హెచ్చింది. సత్యదేవ్ అతని వెనుక వస్తున్నాడేమోనని చూసింది. అలాంటి సూచనలేమీ కనిపించలేదు. ఆమె ఒళ్లంతా ముచ్చెమటలు పట్టేశాయి. ఇప్పుడు తన మీద కక్ష తీర్చుకునే మరొక మంచి అవకాశం వచ్చింది ఇతనికి. ఇక తన జీవితం గోవిందార్పణం అనుకుంది మనసులోనే. తాను పరువుతో బయటికి వెళ్లడం అనే ఆలోచనకి తిల్లావుదుకాలు ఇచ్చేసింది. శ్యామ్ తిన్నగా ఆమె దగ్గరికి వచ్చాడు. పరీక్షగా చూశాడు ఆమె వైపు. నుదుటికి కుడివైపున ఎర్రగా కదుము కట్టి ఉండడం చూసి చిన్నగా కళ్ళు చిట్లించాడు. సున్నితంగా ఆమె గడ్డం తన అరిచేతిలో ఇరికించుకుని కొద్దిగా ఆమె తెరని ఎడమవైపుకు తిప్పి చూశాడు. అంతకు ముందు తన మధ్య అసలు ఏమీ జరగనట్టుగా చాలా యథాలాపంగా అడిగాడు. ఏం జరిగింది? ఆమె మాటలు మర్చిపోయినట్టుగా అలా తలెత్తి అతని వైపు చూస్తూ కూర్చుంది. అతని మాట కన్నా ముందు అతని స్పర్శ ఆమెని అయోమయంలో పడేసింది. అతను తనతో అంత స్నేహపూరితంగా మాట్లాడతాడని ఊహించలేదు. ఎవరు సార్ మీరు? అడిగింది లేడీ కానిస్టేబుల్ ఆటోమేటిక్గా మర్యాదగా మాట్లాడుతూ. అతను నైట్ డ్రెస్లో ఉన్నాడు. గ్రే కలర్ స్వెట్ ప్యాంటు, నలుపు రంగు రౌండ్ కలర్ కాలర్ టీషర్టు వేసుకున్నాడు. షూస్ కూడా కాదు, ఇంట్లో వాడే రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు. అయినా ఎదుటి వ్యక్తి మర్యాద సరిహద్దు దాటలేనట్టుగా ఉంది అతని చూపు. అతని బాడీ లాంగ్వేజ్ అతని మీద అతనికి ఉన్న నమ్మకాన్ని, ఎదుటి వ్యక్తిని చూపులతో కమాండ్ చేయగల సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. బృంద గురించి మాట్లాడడానికి వచ్చాను. స్టేషన్ ఇన్ఛార్జ్ ఇక్కడ డిమాండ్ చేశాడు. అది సార్, లోపల బిజీగా ఉన్నారండి. అప్రయత్నంగానే లేచి నిలబడి తడబడుతూ చెప్పింది కానిస్టేబుల్. అతను తిన్నగా ఇన్స్పెక్టర్ గదివైపు నడిచాడు. వెళ్లేటప్పుడు బృంద చేతిని పట్టుకుని తనతో లోపలికి తీసుకువెళ్లడం మర్చిపోలేదు. ఆ కుర్రాళ్ళు ముగ్గురు వింతగా చూశారు వాళ్ళిద్దరి వైపు. వాళ్లలో ఒకడు వంకర నవ్వు నవ్వాడు. ఆమె అతడి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ శ్యామ్ అదేమీ పట్టించుకోకుండా, కనీసం అనుమతికి కూడా అడగకుండా లోపలికి దూసుకుపోయాడు. ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్న ఆ ఇన్స్పెక్టర్ లోపలికి జెట్ స్పీడ్తో దూసుకువచ్చిన శ్యామ్ సుందర్ని, అతని వెనుక అయోమయంగా అనుసరిస్తున్న బృందని చూసి మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. మిస్టర్, ఇంత రాత్రిపూట స్టేషన్లో ఈమెం చేస్తోంది? సీరియస్గా అడిగాడు శ్యామ్. చెప్పేది పూర్తిగా విను ఎస్ఎస్. లేచి నిలబడి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు స్త్రీలని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని, అరెస్ట్ చేయకూడదని ఆర్టికల్ 46 చెప్తోంది. ఇంత డెలిబరేట్గా ఎలా ఆ ఆర్టికల్ని ఇగ్నోర్ చేస్తారు?
లోపలికి వస్తూనే దులిపేశాడు శ్యామ్ ఇన్స్పెక్టర్ని. అది కాదు, అసలు జరిగిందేంటో చెప్పని అని టేబుల్ వెనుక నుంచి వచ్చి అతని ఎదురుగా నిలబడి బ్రతిమాలుతున్నట్టుగా మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూసింది బృంద. నాకు ఆ విషయాలన్నీ అనవసరం మిస్టర్ తథాగత్. బృంద ఇంతసేపు మానసిక క్షోభ ఎందుకు అనుభవించవలసి వచ్చింది అంటూ ఆమె వైపు తిరిగాడు. ఎన్నింటికొచ్చావు అడిగాడు మృదువుగా. ఆమె తన వాచ్ చూసుకుని అయోమయంగా చూసింది అతని వైపు. జస్ట్ 2:30 గంటలైంది శ్యామ్. ప్లీజ్ నువ్వు నన్ను ఇబ్బందిలో పడేయకు, చెప్పేది పూర్తిగా విను. మీరు రండి మేడం అంటూ ఇద్దరిని ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చోపెట్టాడు ఆఫీసర్. అతను టేబుల్కి అటువైపు ఉన్న కుర్చీలో కాకుండా శ్యామ్ కూర్చున్న వైపు డెస్క్ అంచున కూర్చుని మెల్లగా విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బృందని చెప్పమన్నాడు. వింటున్న కొద్దీ శ్యామ్ మొహం కోపంతో ఎరిపెక్కింది. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద ఒంటరిగా వెళ్తుంటే కిడ్నాప్ చేయాలనుకునే వాళ్ళని అలా మర్యాద ఇచ్చి కూర్చోబెట్టడం ఏంటి గట్టు? కోపంగా అడిగాడు ఆఫీసర్ని. వాళ్ళలా చనువుగా మాట్లాడుకుంటూ నిక్నేమ్స్తో పిలుచుకోవడాన్ని బట్టి వాళ్ళిద్దరూ స్నేహితులని అర్థమైంది బృందకి. కానీ వాళ్ళు ఆమె మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇబ్బందిగా అతని వైపు చూస్తూ అన్నాడు తథాగత్. ఏమని? బుల్లెట్లో వచ్చింది ప్రశ్న శ్యామ్ నుంచి. ఇన్స్పెక్టర్ తథాగత్ ఇబ్బందిగా కదిలి ఒకసారి బృంద వైపు చూసి తిరిగి శ్యామ్ వైపు చూశాడు. అంత రాత్రి అతను వ్యక్తిగతంగా వచ్చాడు అంటే ఆమె ఖచ్చితంగా తెలిసిన అమ్మాయి అయి ఉంటుందని అనుకున్నాడు పోలీస్ ఆఫీసర్. అందుకే చెప్పడానికి సందేహించాడు. నన్ను అక్కడి నుంచి స్టేషన్కి మీ జీప్లో వేసుకుని తీసుకువచ్చినప్పుడు మీ వాళ్ళకి లేని ఇబ్బంది ఇప్పుడెందుకు సార్ అడిగింది బాధగా బృంద. ఐఎమ్ సారీ, అక్కడ నేను లేను. ఉన్నా నేను కూడా అలానే తీసుకువచ్చేవాడినేమో, కానీ మేము 2 వైపుల నుంచి ఆలోచించాలి కదా నచ్చ చెప్తున్నట్టుగా అడిగాడు ఆఫీసర్. బృంద మొహం తిప్పుకుంది. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా సహనంగా అడిగాడు శ్యామ్. తప్పకుండా అంటూ బృంద ఆ ముగ్గురు వెధవులు తన గురించి వాగిన వాగుడు చెప్పింది. వాళ్ళిచ్చిన డబ్బులు ఆమె హ్యాండ్ బ్యాగ్లో దొరికాయి చెప్పాడు తథాగత్. అవి నేను తీసుకోలేదు. నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు మరొకసారి ఖచ్చితంగా చెప్పింది బృంద. శ్యామ్ ఒకే ఒక క్షణం తన వైపు అనుమానంగా చూడడం ఆమె గ్రహించింది. ఆమె హృదయం కుంచుకుపోయింది. అతని పక్కన కూర్చోవడానికి కూడా మనస్కరించలేదు ఆమెకి. లేవబోయింది, కానీ తీక్షణమైన శ్యామ్ చూపు ఆమెని ఆపేసింది. నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా అడిగాడు తీవ్రంగా తథాగత్ని. తథాగత్ ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్ వైపు. నా కాబోయే భార్యతో సీరియస్గా లేచి నిలబడ్డాడు శ్యామ్. అప్రయత్నంగానే తథాగత్ కూడా లేచి నిలబడ్డాడు. బృంద షాక్లోకి వెళ్ళిపోయింది. ఏమంటున్నావు శ్యామ్ విపరీతంగా ఆశ్చర్యపోతూ అడిగాడు తథాగత్. బృందావనమాలి ఈజ్ మై వుడ్ బి వైఫ్ తథాగత్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు శ్యామ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే